హాయ్, అందరికీ నమస్తే. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా. మన ఓటర్లు అందరూ ఎలా ఉన్నారు? కొంతమంది ఉన్నారా లేదా తెలియదు కదా. అది తెలుసుకోవడమే నా పని. ఎందుకంటే ఓటింగ్లో చీటింగ్ జరగకూడదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీస్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. ఛీ, పొద్దున్నే కంపెనీ ఫోన్లు, వీళ్ళకి పని పాట ఏమి ఉండదు. పని పాట ఉండదా? మా పనే మీ పని పాడు చేయడం. అయినా మరి ఇంగ్లీష్లో మాట్లాడినట్టున్నాను, కొంచెం తెలుగులో ట్రై చేస్తాను. హలో హలో సార్. సార్ కాదు, నా పేరు సూరయ్య. ఓకే, చూడండి సూరయ్య గారు. ఆడియో కాల్ చేసి చూడమంటావేంటి? ఏం చూస్తాం? అబ్బో, ఊరి తెలివితేటలు. సరే కానీ మీకు ఓటు ఉందా? ఏ, నీ దగ్గర నోటు ఉందా? బాబు సూరయ్య గారు, మేము నోట్లు పంచేవాళ్ళం కాదండి, ఓట్లు లెక్కింపు ఆఫీసర్స్. మీ ఇంట్లో ఎంతమందికి ఓట్లు ఉన్నాయి? ఓట్లు ఉన్న వాళ్ళందరూ బ్రతికే ఉన్నారా లేదా అని. ఇప్పుడు వాళ్ళు బతికి లేకపోతే నువ్వు పైకి వెళ్ళి తీసుకొస్తావా? అందరూ కాలుతో నడుతు, నువ్వు చేతులతో నడుతున్నావా? ఎంత వంకరగా ఉన్నావు? వంకరగానా? వంకర కాదే, సుంకర. సుంకర సత్య ఆడు మా ఇంటి పక్కనే ఉంటాడు. అయ్యా సూరయ్య, నా మాట కొంచెం వినయ్యా. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారయ్యా? మా ఇంట్లో అంటే మాకు సొంత ఇల్లు ఎక్కడ ఉంది? అద్దిల్లు. మీ గద్దిల్లు అయితే ఏంటి, తాటకిల్లు అయితే ఏంటి? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అది చెప్పు చాలు నాకు. అంటే నీకు మా బాగోగులు వద్దు కానీ మా ఓట్లు కావాలా? బాబు, నువ్వు ఓటు వెయ్యకపో, నాకు సంబంధం లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అది నాకు ముఖ్యం. అంటే ఇప్పుడు నేను ఓటు ఎవరికైనా నీకు సంబంధం లేదు? లేదు. అయితే నీకు నాకు కూడా సంబంధం లేదు. పెట్టే ఫోను. 10 లక్షల లంచం ఇచ్చి ఈ జాబ్ వేయించుకుందే ఇలాంటి మాటలన్నీ పడ్డానుక. అయినా సరే పట్టు వలన విక్రమార్కుల్లో నేను ఈ జాబ్ వదలను. ఈ సూరయ్య కాకపోతే ఇంకో ఎర్రియ్య. హలో సార్, నేను గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. మీకు ఓటు ఉందా? ఓటు ఉన్నది, కాయ ఉన్నది, చెట్టు ఉన్నది, ఆకు ఉన్నది, కాయ పండు అయినది. మళ్ళీ ఎవడో తగిలాడు. సార్, నేను మాట్లాడుతుంటే మీరు పాట పాడుతున్నారేంటి సార్? సారీ బాబు, ఏమీ అనుకోకు. నా మాట కూడా పాటలా వస్తుంది. ఏం పాటో ఏమో కానీ. సార్, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ ఓటు హక్కు ఉందా? ఉన్నాయి. అబ్బా, ఒక్కసారి వాళ్ళ పేరు చెప్పండి సార్. పెదనాన్న అంజయ్య, పెద్దమ్మ బుచ్చమ్మ, చిన్నాన్న చెంచయ్య, చిన్నమ్మ చెల్లమ్మ, నాన్నగారు నర్సయ్య, అమ్మగారు అంజమ్మ, పెద్దన్న పైడయ్య, పెద్ద వదిన విజయమ్మ, చిన్నాన్న వెంకన్న, చిన్న వదిన అనురాధ. నా పేరు మాటకారి వెంకయ్య. నా భార్య పేరు వీర వెంకట కనక మహాలక్ష్మి. లైన్లోనే ఉన్నావా అయ్యా? హలో. ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు ఉంటానో లేదో తెలియదు బాబోయ్.